యాకోబు పడిందిరా. అదేరా మా పెద్దన్నయ్యలు యుద్ధానికి వెళ్ళారు కదరా. ఏమో తెలియదురా, మా నాన్న ఈ క్యారేజీని పట్టుకొని ఇచ్చేసి రమ్మన్నాడు. చిచి అలా అనకురా. చెప్పు. అది కాదురా, నీకంటే ముందు నలుగురు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పొచ్చు కదా. అలా అనుకోకూడదు యాకోబు, పనిని దేవుడిచ్చిన అవకాశంగా భావించాలి. నువ్వేమైనా చెప్పు, పని చేసే వాళ్ళంటే అందరికీ లోకువే. యాకోబు, కొంచెం ఈ గొర్రెల మందని కొన్ని రోజుల పాటు చూసుకుంటావా? నేను ఇద్దరికి వెళ్ళి క్యారేజీ ఇచ్చేసి వస్తాను. చూసుకోవడానికి ఇబ్బంది ఏం లేదురా, కానీ ఇంత బరువు మోసుకుని ఇంత చిన్న పిల్లాడు ఎలా వెళ్తావో ఏమో. అయినా మీ నాన్నకైనా ఉండాలి కదరా. ఆ దేవుడే నన్ను నడిపిస్తాడు. సరేలే, క్షేమంగా వెళ్ళిరా. దావీదు, నీ మంచితనమే నన్ను మోసం చేస్తుందేమో చూసుకోరా. సరేరా. ఓ పరలోకపు తండ్రి, నీ మార్గంలో నన్ను నడిపించు స్వామి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఓ అన్యా, ఎలా ఉన్నావురా? బాగున్నావా? ఇద్దరు ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? ఎవరు చనిపోలేదు కదా? ఓ అన్యా, నిన్నే అన్యా. దావీదు, నువ్వెలా ఉన్నావురా? ఇంత దూరం మీ నాన్న నిన్నెలా పంపించాడు? మా అన్నయ్య క్యారేజీ తెచ్చారు. అబ్బా, మంచి వాసన వస్తుంది. నువ్వు తినేకే మా అన్నయ్యకి. దాంట్లో జున్నుగడ్డలు కూడా ఉన్నాయి. జున్నుగడ్డలా? నాకు చాలా ఇష్టం. నీకు కాదని చెప్పారా? సైనాధిపతి గారికి ఇవ్వాలని మా నాన్న మరీ చెప్పారు. తినలేరా బాబు, కాపలా కాచేవాడంటే అందరికీ లోకువే. జాగ్రత్తగా చూసుకుంటాలే, నువ్వు వెళ్ళరా. యుద్ధంలో ఎవరు గెలుస్తారో ఏంటో, త్వరగా వెళ్ళాలి. నేను ఫిలిస్తీయుడిని కానా? మీరంతా సౌలు దాసులు కారా? ఎందుకు యుద్ధం? నేనున్నా. నాతో కొట్లాడడానికి మీ నుంచి ఒక్కడు రండి, మేమిద్దరం కొట్లాడతాం. నేను ఓడిపోతే మీ అందరికీ నేను దాస్యత్వం చేస్తా. అదే నువ్వు ఓడిపోతే మీరంతా నాకు దాస్యత్వం చేయాలి, నాకు దాస్యత్వం చెయ్యాలి. ఈరోజు ఈ ఇశ్రాయేలు సైన్యాన్ని అంతటినీ నేను తిరస్కరిస్తున్నా. నాతో పోట్లాడే ధైర్యం మీకుందా? రండి పిల్ల పిచ్చుకుల్లారా. అరే దావీదు, కొంచెం ఊరుకోరా. టెన్షన్తో చచ్చిపోతున్నాం. 40 రోజుల నుంచి మాకు ఇదే పని. దేవుడా, మాకేంటి శిక్ష? అన్నా, జీవగల దేవుని సైన్యం తిరస్కరించడానికి ఆ సున్నతులను ఫిలిస్తీయుడు అంతటి వాడు. అన్నా, ఆ గొలియాతుని చంపి ఇజ్రాయేలు నుండి నిందమంతం తొలగిస్తే ఏం బహుమతిస్తారు? అరే దావీదు, ఆ గొలియాతుని చంపి ఇజ్రాయెల్ నుంచి తొలగిస్తే రాజు బహు ఐశ్వర్యంతో పాటు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడనరా. నీ కూతురు గారు పక్కన పెట్టి కానీ దేవుడి బిడ్డల్ని తిరస్కరించడానికి వాడికి నోరలా వచ్చింది. వాడంతు చూసి
నేను ఎలా ఉంటే నీకు ఎందుకురా? కూర్చొని చూడటాకే వచ్చింది. కూర్చొని చూడు. నువ్వు నన్ను తప్పగా అర్థం చేసుకున్నావా అన్నయ్య? నోర్మి, నీ హృదయ చెడ్డదనం ఏంటో నాకు బాగా తెలుసు. అయినా నీకెంత గర్వం, కూర్చొని చూడటానికి వస్తావా? ఒక్క మాట అన్నయ్య. నోర్మి, అయినా గొర్రెలు ఏం చేసావురా? ఎక్కడ వదిలేసావు? గాలి వదిలేసావా? ఒక్క మాట అన్నయ్య. నేనేమన్నానని ఏదో చిన్న మాట అన్నాను అంతే కదన్నయ్య. సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా, కానీ ఆ గొలియాతుని చంపే వెళ్తా. అడవడో నీకు తెలుసా? అడవడో నీకు తెలుసా అని చంపుతా అంటావు. మీ అందరూ వాడు ఎత్తుని చూసి అలా ఉండిపోయారు, కానీ నేను పైన దేవుని చూస్తున్నాను. వాడంతటి వాడన్నా చంపేస్తా. ఇడేదో పనికొచ్చాడట్టున్నాడు. రాజ్యంలో రాజుగాడికి చెప్పేస్తా. నా కుమారుడా, నీవేనా దావీదు? అవును ప్రభు. ప్రభు, ఆ ఫిలిస్తీన్ చూసి మీరు భయపడవద్దు. మీ దాసుని నేను వాడితో మాట్లాడతాను. నాయనా దావీదు, గొలియాతుతో నువ్వు పోట్లాడలేవు. వద్దు నాయనా, వద్దు. అయినా గొలియాతు చిన్న వయసు నుండి యుద్ధంలో ప్రావీణుడు. వద్దు నాయనా, వద్దు. ప్రభు, మీ దాసును నేను నా తండ్రి గొర్రెలు కాయచుండగా ఒక సింహం ఒక ఎలుగుబంటి వచ్చినాయి. నేను వాటిని తరిమి కొట్టాను. ప్రభు, ఆ సింహం నా మీదకి వస్తే దానికి అడ్డం పట్టుకొని తరిమి కొట్టాను. మీ దాసును నేను ఎలుగుబంటి సింహాన్ని చంపితేనే. అయినా జీవంగా దేవుని సాంధ్యం తీసుకుడించడానికి అశ్వనోత్రాన్ని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు రాజా? చంపేస్తాను రాజా, చంపేస్తా. ఎవరక్కడ? నా దగ్గరున్న యుద్ధ సామాగ్రి ఆభరణాలు ఈ బాలుడికి ధరించుము. ప్రభు ప్రభు, యుద్ధశాలిలో నాకు అవసరం లేదు ప్రభు. నాకు నా కర్ర చాలు. ఆ ప్రభువే నిన్ను కాపాడి రక్షించును గాక. నాకు నా కర్ర చాలు. స్వామి దయచూపు స్వామి, మీ దాసును నేను. ఆమెన్ ఆమెన్ ఆమెన్. 5 నున్నటి రాళ్ళు తెచ్చుకోవాలి. ఆ డైలాగ్ వచ్చి అది ఏరా చిన్నపిల్లవాడు ఏడాడు భయపడి కానీ చెరువు గట్టిగా నిలిపోయాడండి. అవుననుకోండిరా, దూకేసినట్టున్నాడు, భయం వేసినట్టుంది. అయినా ఆడిని దేవుడే రక్షించాలరా. అయ్యో పాపం, పెట్ట కొంచెమే కానీ కోత కానవరా. వెళ్ళేరా పర్రా. ఏంట్రా, దేశంలో ఎక్కడ లేని పిల్ల పిచ్చుకలంతా మీ రాజ్యంలోనే ఉంటున్నారు. అయినా ఆ కర్ర తీసుకొని వచ్చావేంట్రా? నా ఎత్తు చూసావా? నా దర్పం చూసావా ఎట్లా ఉన్నాను? పిల్ల పిచ్చుక. ఇన్ని వాళ్ళ చీల్చి కాకులకి గ్రద్దలకి భూముగాలన్నిటికీ నిన్ను ఆహారంగా వేస్తా. వెర్రివాడా, నువ్వు కత్తిని ధరించుకొని బలాన్ని ధరించుకొని నా మీదకి వచ్చేస్తున్నావే. చూడు గొలియాతు, చూడు, నువ్వు తీసుకునిచ్చిన ఇజ్రాయెల్ సైన్యంలో యెహోవా ఉన్నాడని పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. యెహోవానా? మా దేవి దేవతల కంటే గొప్పవాడా మీ దేవుడు? రమ్మను. గొలియాతు, ఈ దినమున దేవుడు నిన్ను నా చేతి అప్పగించుచున్నాడు. నీ మాంసాన్ని చంపి కాకులకి గ్రద్దలకి నీ
చూసుకుందాంరా. భూమికి జానుడు లేవు, ఎందుకురా నీకంత పొగరు? అయినా నీకెంత గర్వం? ఏమి చూసుకునిరా నీకంత ధైర్యం? ఇల్లు నరిపినట్టు నలిపేస్తా. ఈ దినమున యుద్ధము యెహోవాదే. ఎందుకు చంపారు? సాగరా ఆ గెలుపే నీదిరా. చూస్తున్నారు కదా, ఇలా ఎన్ని పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా, ఇలా ఎన్ని పెద్ద పెద్ద గొలియాతులు వచ్చినా భయపడవద్దు. దేవుని నమ్ముకుంటే దేవుడు నాలాగే మీకు కూడా జయమిస్తాడు. భయపడుతున్నావా? భయపడవద్దు. దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు జయమిస్తాడు. అన్నయ్యలారా ఏంట్రా చూస్తున్నారు? ఇదిగో సచ్చాడు గొలియాతు. రండ్రా రండి. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా